హిందువుల సాంప్రదాయ పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈరోజు చిన్నారులకు భోగి పళ్ళు ఎందుకు వేస్తారు? దాని విశిష్టత ఏమిటో అడిగి తెలుసుకుందాం. ఈ సంక్రాంతి పండుగ అనేది 4 రోజులు కూడా కొనసాగిస్తారు. ఒకటి తొలి రోజు భోగి, తర్వాత మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. అసలు అత్యంత ప్రధానమైనది సంక్రాంతి ముందుగా వచ్చేది భోగి పండుగ. భోగి పండుగ కూడా అత్యంతమైన ప్రాధాన్యత కూడా ఉంది. అసలు భోగి పండుగకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? భోగి పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారు? అలాగే భోగి పండుగ రోజున కూడా చిన్నారులకు ఎందుకు భోగి పళ్ళు వేస్తారనేది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు పెద్దలు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా సంక్రాంతి పండుగ రోజు ముందుగా వచ్చేది భోగి పండుగ. ఈ భోగి పండుగకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ భోగి పండుగ ప్రత్యేకత ఏంటంటే, ఇది మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టింది. ఇది పర్టికులర్గా చిన్నపిల్లలకి భోగి పళ్ళు ఆ రోజు ఎందుకు పోస్తారంటే, ఆ పిల్లలకే పెద్దవాళ్ళకి పోయారు, పిల్లలకి ఎందుకంటే దిష్టి అది తగలకుండా ఉంటుందని, ఆ దేవుడు అనుగ్రహం ఉంటుందని భోగి పళ్ళు పోయడం మొదలు పెడతారనమాట. ఇది సాంప్రదాయంగా ఎన్నో సంవత్సరాలు బట్టి వస్తున్నది. దీన్ని మన ఇక్కడ ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా అమలు పరుస్తున్నారు. ఆ భోగి పళ్ళు పోయడంలో ఉద్దేశం ఏంటంటే పిల్లలకి నరదృష్టి తగలకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత ఏంటి? సంక్రాంతి రోజు ఎక్కువగా అంటే ప్రధానంగా సంక్రాంతి పండుగ రోజున పెద్దలను ఎందుకు తీసుకొచ్చి పెద్దలకి బట్టలు చూపించడం కానీ లేదా బోనాలు పెట్టడం కానీ జరుగుతుంది. అసలు ఏంటి మన సాంప్రదాయంలో ఉన్న ఏంటి ప్రత్యేకత ఏంటి? మన సాంప్రదాయంలో ఉన్న ప్రత్యేకత అంటే అవి వంశపారంపర్యంగా పెద్దలకి బట్టలు అన్ని బియ్యాలు అన్నీ పెట్టుతూ ఉంటారండి. దాని తర్వాత ఏమో కొంతమంది అవి కొన్ని వర్గాల వారే చేస్తారు, మిగతా వర్గాల వారు చేయరు. వాళ్ళంతా సంక్రాంతి పండుగ నాడు బంధువులతోటి పిండి వంటలతోటి సరదాగా గడుపుతూ ఉంటారు. అందరికి చుట్టాలు అది బాగా వస్తారు. అంత హ్యాపీగా మేము గడుపుతాం. చెప్పండి అమ్మా, ప్రధానంగా సంక్రాంతి ఫెస్టివల్కి ఎక్కలేని కూడా అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి పండుగకి సొంత గ్రామాలు చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. అలాగే భోగి పండుగకి సంక్రాంతికి ఉన్న వేరియేషన్ అండి. సంక్రాంతికి ఏంటంటే పూర్వీకులకి సంవత్సరం తలుపున అంతా ఒకరోజే ఆ రోజు పెట్టిందే వాళ్ళకి మనం పెట్టిందే వాళ్ళకి అందుతుందండి. ఒక సంక్రాంతి నాడు పెట్టిన బియ్యం అదన్నీ వాళ్ళకి అందుతాయి అన్నమాట. అది ప్రత్యేకత. పెద్దలను పిలిచి మనం భోజనం పెట్టినట్టు అన్నమాట. అది ఆ ప్రత్యేకత దాంట్లో ఉందండి సంక్రాంతికి. భోగి అంటే పిల్లలకి దిష్టి తగలకుండా రేగిపళ్ళు అన్నది బద్రీనారాయణతో ఫ్రూట్, అది ప్రత్యేకత అండి. అది దేవుడు సమానంగా అవి పిల్లలకి వేస్తే దిష్టి తగలదు, బాగుంటారని చెప్పి భోగి పండుగ చేస్తారు. సార్ చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి? అంటే సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత ఏంటి, భోగికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు భారతదేశం వ్యవసాయ దేశం. సరిగ్గా ఈ టైం కల్లా మన పాడి పంటలన్నీ ఇళ్ళకి చేరే టైం ఇది. అది అందరికీ ఆనందం. తర్వాత ఏంటంటే ఉత్తరాయణ ప్రవేశం కాలం కూడా సరిగ్గా ఈ సంక్రాంతి రోజున ఉత్తరాయణం ప్రవేశిస్తుంది. అది పెద్దలకి ప్రీతి అయిన రోజు. వాళ్ళు మా పిల్లలు మా గురించి తలుస్తున్నారా లేదా అని మీద నుంచి చూస్తారట. అందుకు ఆ రోజు మనం వాళ్ళ పేరున ఈ భోజనం ఇచ్చుకోవడం వగైరా చేసి కూతుర్లు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు అందరితో సరదాగా చేసుకునేది పండగ. మన హిందువులందరూ పాటించే పండుగ. ముఖ్యంగా దక్షిణాదిలో ఎస్పెషల్లీ ఆంధ్రాలో చాలా ఎక్కువగా దీన్ని ఈ సంవత్సరంలో సంక్రాంతి పండుగని పెద్ద పండుగగా మనం అందరం పరిగణిస్తాం. ప్రధానంగా హిందువుల సాంప్రదాయంగా ప్రాధాన్యత ఇచ్చే సంక్రాంతి పండుగ రోజున కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే ప్రాంతంలో చేరుకొని ఏదైతే కాలం తీసిన పెద్దలను ఒకసారి స్మరించుకుంటూ వాళ్ళకి స్మరించుకోవడమే కాకుండా పెద్దలకు కూడా తమ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ కూడా ప్రత్యేకమైన పూజలు కూడా చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మనకు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్ కుమార్తో గోపాల్, వాయి న్యూస్, విజయనగరం.